అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. ఇంటర్ ఫలితాలలో తేజస్ విజయ కేతనం ఏప్రిల్ 22, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా తేజస్ కళాశాల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం మా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలను సాధించడం మాకు ఆనందంగా ఉన్నదని, విశాలమైన భవనంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని, తద్వారా ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ సతీష్ రావు గారు అభినందించారు. మాకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో శ్రీవర్ధన్ 466 మార్కులు, 470 గాను 466 మార్కులు. అదేవిధంగా రిషిత్ యాదవ్ 466 మార్కులు, వర్షిత్ 465 మార్కులు, నందీశ్వర్ 464 మార్కులు. అదేవిధంగా జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను రామ్ చరణ్ 490 మార్కులు, రాజేందర్ 483 మార్కులు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె మారుతి 1000 మార్కులకు గాను 993 మార్కులు. సీనియర్ బైపీసీలో 1000 మార్కులకు గాను 969 మార్కులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను సిఈసిలో 929 మార్కులు. ఈ విధంగా ప్రతి విభాగంలో కూడా ఎంపీసీ, జూనియర్ ఎంపీసీ, జూనియర్ సిఈసి, జూనియర్ బైపీసీ అన్ని కేటగిరీలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మా తేజస్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీలో ఓన్లీ ఇంటర్మీడియట్ స్టడీ కాకుండా ఇంటర్మీడియట్తో పాటు వీరికి కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, స్టేట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్ అకాడమీలో అన్ని రకాల వసతులు అనగా 8 ఎకరాల సొంత ప్రాంగణంలో సొంత బిల్డింగ్స్, అన్ని రకాల ఆట స్థలాలు, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని రకాల ఆట స్థలాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి 2025-26 నుంచి బాలికలకు కూడా ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ కోచింగ్, ఐఐటి నీట్ కోచింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. 2025-26 సంవత్సరం గాను రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆసక్త విద్యార్థులు ఒకసారి అకాడమీ విజిట్ చేయగలరు. సతీష్ రావు, తేజస్ అకాడమీ, కరీంనగర్. నా పేరు ఏ శ్రీవర్ధన్, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్, జమ్మికుంట మండలం. నేను 10th పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ కోసం వెతుకున్నప్పుడు తేజస్ డిఫెన్స్ అకాడమీ గురించి విన్నాను. దాని తర్వాత విజిట్ చేసి అడ్మిషన్ తీసుకున్నాను. నేను ఊహించిన విధంగానే కాలేజ్ బాగుంది. నా స్టడీని, నా డిఫెన్స్ గ్రౌండ్ని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగాను. ఏ ప్రెజర్ లేకుండా చదువుకొని 466 మార్క్స్ని నేను సాధించాను. థ్యాంక్స్. కోచింగ్ ఏ విధంగా ఉంది? ఫిజికల్గా ఏం చేసుకున్నావు? ఫిజికల్ యాక్టివిటీ ఉందా? మార్నింగ్ గ్రౌండ్, అథమెటిక్, జీకే క్లాసెస్, డిఫెన్స్ స్టడీ, ఇంటర్మీడియట్ ఐపీ అన్నీ బ్యాలెన్స్డ్గా మనకి ఇక్కడ అందిస్తారు. అన్నీ పేరు
బి రామ్ చరణ్, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొండవేలి మండల్, ఊరు రామసాగర్. నాన్న పేరు శ్రీనివాస్, అమ్మ పేరు లత. నేను 10th జెడ్పీహెచ్ఎస్ కడవేరులో పూర్తి చేశాను. చేసిన తర్వాత TS జూనియర్ కాలేజ్ వాళ్ళు మా స్కూల్ని విజిట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగానే కాలేజీ చూపించారు మాకు కంప్యూటర్లో. దానివల్ల చూసి నేను ఎండాకాలంలో విజిట్ అయ్యాను. విజిట్ అయినాక వచ్చినాక కాలేజ్ 7 ఎకరాల స్థలంలో ఎంతో బాగుంది. దాంతో మేము అడ్మిషన్ తీసుకున్నాక వచ్చిన కాలేజ్లో చెప్పిన విధంగానే మన ప్రిన్సిపల్ సార్ అయినా కానీ కాలేజ్ స్టాఫ్ అయినా కానీ చాలా బాగా చదివించారు. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ నేను ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 490 వచ్చిన అవుట్ ఆఫ్ CEC 500. థ్యాంక్ యూ. మా ప్రాపర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొండవేలి మండల్, ఊరు రామసాగర్. అప్పటిదాన్ని ఫస్ట్ ఇయర్ కోర్సెస్ సెకండ్ ఇయర్లో 93 చేసుకున్నాను. 10 క్లాస్ డేస్ మార్నింగ్ గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ అందరూ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్. ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. నా గోల్ కూడా అచీవ్ చేస్తున్నారు. జాయిన్ అన్న నా గోల్ ఆర్మీ క్లాసెస్ బాగా చెప్తారు ఇక్కడ. నా పేరు సర్వపురం. మా నాన్న ఫార్మర్. నాకు ఇంటర్ రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్లో 472 వచ్చినాయి. నేను తేజస్ అకాడమీ చూస్ చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. దీంట్లో అన్ని డిఫెన్స్కి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు. జీకే ఆటోమేటిక్ క్లాసెస్ చాలా బాగా అర్థమవుతున్నాయి. షార్ట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మాది నర్సంపేట సర్వాపురం. నేను రీసెంట్గా డిఫెన్స్లో నేవీ MR జాబ్కి అప్లై చేసిన. కోచింగ్ కూడా ఇక్కడ డిఫెన్స్ బ్లాక్లో జరుగుతుంది. చాలా బాగుంది కోచింగ్. సార్ వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలం. ఇక్కడికి వచ్చే కారణం అంటే నేను ఫస్ట్ ఆర్మీ చూస్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ ఇయర్లో అంత ఇంట్రెస్ట్ లేకపోయేది. అంటే ఓన్లీ ఆర్మీ కొట్టుకొని పోదామన్నట్టు ఉండే. తర్వాత నేవీ అప్లై చేసిన. నేవీ 10 మార్క్స్తో పోయింది. కానీ కష్టపడ్డా. ఫలితం 969 వచ్చింది. దాంతో ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్మీ నర్సింగ్ ఉంది. కష్టపడితే ఏదైనా ఉంటుంది. అందరూ చదివితే ఏదైనా సాధించగలుగుతారు. కాలేజ్ ఎట్లా ఉన్నది? ఎట్లా కోచింగ్ ఇస్తున్నారు? కాలేజీ బాగుంటుంది. తిండి అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. గేమ్స్, ఫిజికల్ టెస్ట్ అన్నీ ఉంటాయి. IPC 969 అవుట్ ఆఫ్ 1000.